విశాఖలోని అకేపాలెం శ్రీనివాస్ నగర్లో ఉన్నాం. ఈ శ్రీనివాస్ నగర్లో నిన్న రాత్రి అంటే దాదాపుగా పోలీసుల అంచనా బట్టి 6:30 నుంచి 7:30 గంటల మధ్య ఒక హత్య జరిగింది. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సంబంధించి మనం చూసుకుంటే ఇది పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అని ఇది ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా 5 అంతస్తుల ఈ భవనంలో 103లో చంటి అనే ఒక వ్యక్తి అలాగే అతని భార్య పార్వతి కలిసి నివసిస్తున్నారు. వీరికి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే దాదాపుగా 50 నుంచి 52 సంవత్సరాల వయసున్న పార్వతి ఒంటరిగా అంటే ఆ సమయంలో సంఘటన జరిగిన సమయంలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో 103లో ఉంటున్నారు. అయితే చంటి ఇక్కడ దగ్గరలో ఉన్న నెహ్రూ బజార్ అంటే డిఆర్ఎం కార్యాలయం దగ్గర ఉన్న ఒక పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే నిన్న బంధువులకు అనారోగ్యం ఉండడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆసుపత్రికి వెళ్ళారు, పరామర్శించారు. తిరిగి వచ్చిన దశలో ఇంట్లో భార్యను విడిచిపెట్టి చంటి తన పాన్ షాప్కి వెళ్ళడం జరిగింది. అయితే తిరిగి అతను రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య తిరిగి ఇంటికి వచ్చారు. సరిగా అతను షాక్ గురై పక్కనున్న ఇంటి వారిని పిలవడం జరిగింది. వారిద్దరు చూసేసరికి అప్పటికే పార్వతి మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ దశలో అక్కడ చూసుకుంటే ఆనవాళ్ళు ఏదైతే హాల్ కావచ్చు, బెడ్రూమ్లో ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో కొంత కారం చెల్లిన కూడా దృశ్యాలు కూడా ఉన్నాయి. దీనిపై పోలీసులు కూడా రావడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఉన్న అంచనాలు బట్టి కాస్త పరిచయం ఉన్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. గతంలో పాన్ షాప్ వద్ద అతను కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆ పని చేసిన నేపథ్యాన కొంత పరిచయం ఉండడంతో అతన్ని ఇంట్లోకి రానిచ్చే అవకాశం ఉంటుంది. అతనే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. అట్లాగే ఇప్పుడు పార్వతి అలాగే చంటి కుటుంబం కూడా అందరితో మంచిగా ఉండడం, ఎవరితో పెద్దగా ఇతర వ్యవహారాలు ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ రకంగా సాయంత్రం అంటే ఇప్పుడున్న అంచనాలు బట్టి 6:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ దారుణ హత్య జరిగింది. నిందితుడు కూడా ఆమెతో మాట్లాడే క్రమంలోనే ఈ రకంగా ఆమెపై ఒకసారిగా దాడి చేసి తలగడ ముఖానికి అద్దించి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేసినట్టు పోలీసుల అంచనాలు బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికి నిందితుడికి సంబంధించిన అనుమానితుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన అంశాలు కొన్ని పోలీసులకు దొరికినట్టు తెలుస్తుంది. సంబంధించిన మొబైల్ని ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతనే ఈ హత్యకు సంబంధించిన అంశంగా కూడా భావిస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అకేపాలెం లాంటి ప్రశాంత్ నగరంలో ఈ రకంగా హత్య జరగడం, అలాగే ఒంటరిగా ఉన్న మహిళ అప్పటి వరకు భర్త అలాగే ఇతరులతో కూడా గడిపి భర్త ఒకసారిగా పాన్ షాప్కి వెళ్ళి తిరిగి 2 గంటల వ్యవధిలో ఆయన వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. దీన్ని బట్టి ఖచ్చితంగా ఒక రకంగా బంగారం కోసం హత్య జరగవచ్చు, లేక ఇతర కారణాల వల్ల జరగవచ్చు. ఏదైనప్పటికీ ఒక ఒంటరి మహిళను టార్గెట్ చేసి ఈ రకంగా హత్య చేయడం పట్ల ఈ ప్రాంతంలో కొంత చర్చ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకంగా ఘటనలకు బంగారం ధర కూడా పెరగడం ఒక కారణంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారిని గుర్తించే ప్రయత్నాలు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి సీసీ ఫుటేజ్ లభించడంతో ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం బట్టి కొన్ని గంటల్లోనే నిందితుడిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మొబైల్ ఫోన్ దొరకడంతో దాని ఆధారంగా కూడా పోలీసులు కొంత కాల్ డేటాను తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే నిందితుడు పట్టుబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ మిసెస్ కూడా హైదరాబాద్లో 2 అమ్మాయిలు హైదరాబాద్ ఉంటారన్నమాట. తను కూడా హైదరాబాద్ వెళ్ళి 1 మంత్ అవుతుంది. మొన్న మంగళవారం మార్నింగ్ వచ్చారు. వచ్చారు. ఈ మధ్యన వాళ్ళ బావగారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి కూడా సాయంత్రం వెళ్ళి చూసి వచ్చారు. వచ్చి చంటి గారు ఏం చేశారంటే చంటి వాళ్ళ ఆవిడని ఇక్కడ దింపేసేసి పాన్ షాప్ అయింది డేర్ ఆఫ్ దగ్గర షాప్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి అగైన్ మళ్ళీ 7 o'clock బ్యాక్ వస్తాడికి డోర్ తీసుందనమాట. డోర్ తీసుంటే లోనికి వెళ్ళాడు. అలా బిజినెస్ పార్వతి కాకేస్తే పార్వతి పలకలేదు. అయితే ఆవిడ ఎక్కడ ఉందని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్ళి లింగు పెట్టుకుని లోపలికి వచ్చి ఆవిడ తిరబడిపోయి ఉంది. కారం కూడా జలిసిందట. ఆవిడ ఏం చేశాడంటే మెయిన్ బెడ్రూమ్ లేదు ఆవిడ. ఇంకో బెడ్రూమ్ చూద్దామని చూస్తే బెడ్రూమ్లోనూ మంచం కింద ఆవిడ సారీ కనిపిస్తుంది. సారీ కనిపిస్తుంటే ఏడని చెప్పి చూస్తే ఆవిడ వెంటనే పైకి లాగాడు. బొమ్మలో పడుకుందట్లు లేపి పార్వతి లేపాడు. అప్పుడు టెన్షన్ పడిపోయి వెంటనే పక్కన చూశారు. అప్పటికే షీజ్ నో మోర్, చనిపోయింది ఆవిడ. గాయాలు లేవు, మొహంతా బ్లాకే ప్రెస్ అయిపోయింది. అంటే నాకు తెలిసి బెడ్రూమ్లోనూ వెళ్ళాడు, పిల్లో పట్టుకొచ్చేసి ప్రెస్ చేస్తాం సార్. వాడు కూడా ఈ షాపులోనే ఉంటాడు, అద్దుకుంటాడు.
ఆడ ఫోన్ ఆడ పడిపోయింది, దొరికిపోయింది మాకు. ఆ ఫోన్ వల్ల ఆడ మాకు దొరికాడు, లేకపోతే కొంచెం టైం పెట్టేది ట్రేస్ అవ్వడానికి. కాకపోతే ఇవాళ ఏంటంటే ప్రస్తుతం బంగారం రేటు బాగా పెరిగిపోయింది కదండి. ప్రతి వాళ్ళు కూడా లగ్జరీ బాగా అలవాటు అయిపోయి డ్రగ్గిస్ట్లు అయిపోయారు. గంజాయి బంగారం ఉంది చాలా ఈజీగా మళ్ళీ చైన్ తెంపి వెళ్ళిపోవడం, ఆ 1 వీక్ 10 days ఎంజాయ్ చేయడం. నేను ఒకటే ప్రభుత్వం కోరుతుంది, ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా యాక్షన్ తీసుకున్న బాగుంది కావట్లేదు. అది జంక్షన్ కూడా గవర్నమెంట్ వారు సీసీ కెమెరా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నామండి. ప్రతి జంక్షన్లో సీసీ కెమెరా గవర్నమెంట్ పెట్టుంటే కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. వాళ్ళకి రాము అంటున్నారు ఎవరో, పవన్ షాప్ అంటే వాళ్ళ షాప్లో అదుకుంటాం రాము అంటున్నారు. ఆ పూర్తి పేరు నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు కొంత చిన్న చిన్న ఉంటాయి కానీ జనరల్గా ఈ అపార్ట్మెంట్ అంతా ప్రశాంతంగా అకేపాలెంలో ఇది శ్రీనివాస నగర్, అకేపాలెం నడిబొడ్డు అండి. ఇది సెంటర్ ఆఫ్ ది డెన్సిటీ. ఇక్కడ ఎప్పుడు మేము వెళ్ళలేదు ఇంతవరకు కూడా, ఫస్ట్ టైం ఇది అంటే దొంగతనాలు అవుతాయి వస్తువు పడి తప్ప మనిషిని చంపేయడం ఉంది దిస్ ఇది ఫస్ట్ టైం. ఎన్నో బెడ్రూమ్ చంపాడు, సెకండ్ బెడ్రూమ్లో. ఫ్యూచర్లో కూడా డిపార్ట్మెంట్లు అందరూ యాక్షన్ బాగా తీస్తున్నారు. గవర్నమెంట్ వారు దయచేసి ఏం చేస్తామంటే జంక్షన్కి సీసీ కెమెరా పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ బంగారం రేట్ బాగా హైలో ఉందండి. ప్రతి కూడా నైట్ టైం డే టైమైనా వాకింగ్ వెళ్తే మెల్ల చేంజ్ పడిపోవడం, ఒక 10 days ఫిట్నెస్ ఎంజాయ్ చేయడం, మళ్ళీ అగైన్ చేయడం. అందువలన ప్రతి జంక్షన్లో సీసీ కెమెరా పెట్టుంటే కొద్దిగా ఈజీగా అవగాహన వస్తుంది. మనం దొంగని ఎవడైనా ముద్దాన్ని పట్టుకోవడం కూడా మనకి ఆస్కారం ఉంటుంది. అందువలన ప్రభుత్వం వారు కల్పించుకొని ఆ విధంగా యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. నమస్తే. నిందితుడుగా అనుమానిస్తున్న రాము అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక వైట్ షర్ట్తో వెళ్ళాడు. వచ్చినప్పుడు మాత్రం హెయిర్ కటింగ్ చేసేటప్పుడు వేసుకునే డ్రెస్తో బయటకు రావడం జరిగింది. అలాగే అక్కడ సంఘటనా స్థలంలో కూడా ఒక మొబైల్ ఫోన్ లభించింది. ఆ మొబైల్ ఫోన్ రాముదిగా కూడా గుర్తించడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్లో లభించిన ఆధారాలు, అలాగే అక్కడ లభించిన మొబైల్ ఫోన్ నుంచి ప్రస్తుతానికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్థికపరమైన అంశాలు ఇటు చూసుకుంటే చంటి పార్వతి కుటుంబానికి అద్దె, అలాగే ఇతర అవసరాల రీత్యా తీసుకున్న దాదాపు 2 లక్షల రూపాయలు నగదు బాకీ పడ్డాడు. ఈ అంశంపైనే వాగ్వాదం జరిగిన కారణం కావచ్చు, లేక ఈ డబ్బు చెల్లించకుండా ఉండేందుకు కావచ్చు. ఏదైనప్పుడు కూడా ఎవరైతే ఈ సెలవు నిర్వాహకుడిగా కొనసాగుతున్న రాము ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ప్రస్తుతానికి అతని 4th టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని సినిమాల్లో కావచ్చు, లేక ఇతర ఘటనలు బట్టి పోలీసులకు కావచ్చు, ఏదైతే డాగ్ స్క్వాడ్కి దొరకకుండా ఉండడానికి కారం చెల్లినట్టయితే దొరకరు అన్నది ఒక రకమైన అభిప్రాయం. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా తెలిసిన పరిస్థితుంది. దీన్ని బట్టి నిందితుడు ఒక పద్ధతి ప్రకారం, అలాగే హత్య అనంతరం కూడా దొరకకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రాథమికంగా బాకీ చెల్లించే అంశంపై ఈ రకంగా హత్య జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆమెను తలగడ ముఖానికి అద్ది ఊపిరాడనివ్వకుండా చేసి ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక అంచనాలు బట్టి తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీనివాస్ నగర్ అనే ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఈ రకంగా హత్య జరగడం, అలాగే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళను తెలిసిన వ్యక్తి హత్య చేశాడన్న అంశం తెలిసి ఈ ప్రాంత ప్రవాసులు కొంత కలవరపడుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.